మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,24,562 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.52 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 7.682 టీఎంసీలకు చేరింది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 39,105 క్యూసెక్కులు, జూరాల నుంచి 1,19,531 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.6 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీలుగా ఉంది. దీంతో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 67,655 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 67,133 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 7,000 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 564 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 241.53 టీఎంసీలకు చేరింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గడిచిన 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగర శివార్లోని జంట జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గండిపేట పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,758.8 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం గండిపేటలోకి 1,250 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోందని జలమండలి డీజీఎం నరహరి తెలిపారు. హిమాయత్ సాగర్కు ఇన్ఫ్లో 1,600 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు వెల్లడించారు.